మనమందరం సినిమాలో చూస్తాం కదా, కానీ ఒక సినిమా తయారు చేయడానికి ఎంతమంది కష్టపడతారో తెలుసా? హీరో హీరోయిన్ మాత్రమే కాదు, వెనుక చాలా మంది ఉంటారు. ఈ రోజు నేను ఆ సినిమాలను నిలబెట్టే 24 క్రాఫ్ట్స్ గురించి చెప్పబోతున్నాను. కథను రాసే డైరెక్టర్ నుండి లైటింగ్ సెట్ చేసే లైట్ బాయ్ వరకు అందరి గురించి చెప్తాను. సో 24 క్రాఫ్ట్స్ లో ఫస్ట్ క్రాఫ్ట్ స్టోరీ రైటింగ్. స్టోరీ రైటింగ్ సినిమా యొక్క ఫౌండేషన్. ఇక్కడే ఐడియాస్, క్యారెక్టర్స్, థీమ్స్ స్టార్ట్ అవుతాయి. రైటర్ స్టోరీని రాసి సినిమా డైరెక్షన్ సెట్ చేస్తారు. సెకండ్ స్క్రీన్ ప్లే. స్టోరీని స్క్రీన్ ప్లే ఫార్మాట్ లోకి మార్చడం. సీన్స్, డైలాగ్స్, కెమెరా డైరెక్షన్స్ అన్ని ఇక్కడే రాస్తారు. థర్డ్ యాక్టింగ్. యాక్టర్స్ తన ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అండ్ ఎమోషన్స్ తో ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోస్తారు. ఫోర్త్ డైరెక్షన్. డైరెక్టర్ అనేవాడు సినిమా యొక్క కెప్టెన్. ఇతనే యాక్టర్ పర్ఫార్మెన్స్, స్టోరీ ఫ్లో అండ్ క్రియేటివ్ విజన్ ని కంట్రోల్ చేస్తాడు. ఫిఫ్త్ సినిమాటోగ్రఫీ. కెమెరా వర్క్, లైటింగ్, విజువల్ కంపోజిషన్ చూసేది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ప్రతి షాట్ ఎలా కనిపించాలో, ఎలా ఫీల్ కావాలో డిఓపిని డిసైడ్ చేస్తాడు. సిక్స్త్ ఆర్ట్ డైరెక్షన్. సెట్స్, ప్రాపర్టీస్, లొకేషన్స్ ఇవన్నీ డిజైన్ చేయడం ఈ డిపార్ట్మెంట్ పని. సెవెంత్ కాస్ట్యూమ్ డిజైన్. అండ్ ప్రతి క్యారెక్టర్ కు సరిపోయే బట్టలు అండ్ ఏ టైం కి ఎలాంటి స్టైల్ బట్టలు కావాలో ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఎయిత్ మేకప్. యాక్టర్ ని క్యారెక్టర్ కు తగ్గట్టుగా లైక్ ఏజ్, ఫ్యాంటసీ లుక్స్ అండ్ హిస్టారికల్ లుక్స్ లోకి మేకప్ ద్వారా మారుస్తారు. నైన్త్ ఎడిటింగ్. సినిమా షూట్ కంప్లీట్ అయ్యాక సీన్స్ ని కట్ చేసి సరిగ్గా అరేంజ్ చేసి స్మూత్ గా స్టోరీ ఫ్లో రావడం చూసేది ఎడిటర్ పని. 10th సౌండ్ డిజైన్. సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ లో వినపడే సౌండ్స్ లైక్ ఫుడ్ స్టెప్స్ ఇలాంటి అన్నిటిని క్రియేట్ చేయడం ఈ డిపార్ట్మెంట్ పని. 11th డబ్బింగ్. యాక్టర్స్ లేదా వాయిస్ ఆర్టిస్ట్ డైలాగ్స్ ని రికార్డ్ చేసి స్క్రీన్ పై సింక్ చేయడం ఈ ప్రాసెస్. 12th మ్యూజిక్ డైరెక్షన్. మ్యూజిక్ డైరెక్టర్స్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసి సీన్స్ కు ఎమోషన్స్ అండ్ డ్రామాస్ తీసుకువస్తారు. ఈ ఒక్క వీడియోలోనే నేను 24 క్రాఫ్ట్స్ గురించి చెప్పలేను. సో ఈ వీడియోకి పార్ట్ 2 వీడియో చేస్తా. ఆ వీడియో మిస్ అవ్వద్దనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.